ఒంగోలులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ శంకుస్థాపన చేశారు. 12వ డివిజన్లోని బందర్ రోడ్ కమ్యూనిటీ హాల్లో 35 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మరుగుదొడ్లకు శంకుస్థాపన చేశారు. 38వ డివిజన్ గోవిందనగర్లో 25 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ పైప్ లైన్ ప్రారంభించారు. ప్రజాప్రభుత్వం హయాంలో నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మేయర్ గంగాడ సుజాత, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ కఫీల్ బాషా, కార్పొరేటర్ అంబూరి శ్రీను, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు 12వ డివిజన్లో పార్క్ ఏదైతే ఉందో దీంట్లో వాకింగ్ ట్రాక్, టాయిలెట్స్కి వీటిలన్నిటికీ కూడా 35 లక్షలతో ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు రేపు దగ్గర 8 ఓపెనింగ్లు పెట్టాము. దగ్గర 21 కోటికి ఈ 3-4 రోజుల్లో చేసాం. రేపటితోటి కార్పొరేటర్లకు కానీ వీళ్ళందరూ కూడా టైం అయిపోతుంది కాబట్టి ఎవరి డివిజన్లో వాళ్ళు చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళకి గుర్తుండే విధంగా ఉండటానికి ఒకే రోజు ఎక్కువ పెట్టడం కూడా అవకాశం వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదున్నా కూడా ఈ 4-5 రోజుల్లో ఎక్కడెక్కడ మనం చేసిన పనులు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ప్రారంభించుకుంటే ఈరోజు ఈ డివిజన్లో పెట్టాం. అదేవిధంగా 38వ డివిజన్లో కూడా పెట్టాం ఇవాళ ఒకటి ఓపెనింగ్. కానీ పొద్దున కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇద్దరు ఉండాలి కాబట్టి అటు నేను కానీ ఇటు మన విజయ్ కుమార్ కానీ ఇద్దరు కూడా ఉండాల్సింది అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా వాయిదా చేసాం. రేపు ఒకసారి అక్కడ పార్క్ ఒకటి, ఇంకొకటి ఇవాళ పెట్టిన దాన్ని 2 కూడా పైప్ లైన్ కూడా 2 విజయ్ కుమార్ నేను ఇద్దరం కూడా కలిసి పోయి ఓపెన్ చేయడానికి దానికోసం అని చెప్పి అది క్యాన్సిల్ చేసాం. సాయంత్రం మళ్ళీ కార్పొరేటర్లు అందరితోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి కూడా మనం కూర్చొని వాళ్ళతోటి కాసేపు మాట్లాడుకునే విధంగా, అదేవిధంగా కార్పొరేషన్లోనే వాళ్ళకి తినేటి విందు కూడా అరేంజ్ చేసాం. సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వటం, అందరూ కుటుంబాలతోటి రమ్మని చెప్పాం. అందరం కూడా కలిసి కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకునే విధంగా మంచి సాంప్రదాయంగా రేపు సాయంత్రం కూడా అది అరేంజ్ చేసి కుదిరిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.